మాకవారపాలెం మండలం జీ కోడూరు క్వారీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక దళితులు పేదలు చేపట్టిన నిరాహార దీక్ష ఈ రోజుతో 17వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దళిత నిరుపేద రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా సిపిఐ మాకవారపాలెం మండల సెక్రటరీ తాతబ్బాయి నేతృత్వంలో పార్టీ నాయకులు నిరాహార దీక్షకు మద్దతు ప్రకటిస్తూ క్వారీ రద్దయ్యే వరకు ఉద్యమాన్ని ఆపొద్దని పిలుపునిచ్చారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధికారులు ఎంత నిర్లక్ష్యం చేసినా ధైర్యంగా ముందుకు సాగుతామన్నారు. అందరం కలిసి పనిచేస్తే క్వారీని రద్దు చేయించగలమని ఆయన ఉద్యమకారులను ఉత్తేజపరిచారు. అనంతరం ప్రజా సంఘాలు రైతులు మరియు తమ భూములను కాపాడుకోవడానికి మరియు మైనింగ్ మాఫియా దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం నుంచి శ్రీకన్యా కూడలి మీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు చేరుకుని తమ గోడును వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. అయితే నేడు అల్లూరి సీతారామరాజు పేరును వాడుకుని కొందరు మైనింగ్ మాఫియా ద్వారా దళితుల భూములను క్వారీ పేరుతో దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ బాధను నిరాహార దీక్షకు స్పందించడం లేదని, అందుకే ఇలా అల్లూరి విగ్రహానికి వినూత్నంగా తమ కష్టాన్ని చెప్పుకున్నామని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. అది సీనియర్ నాయకులు నాగర్పాలెం మండలం సెక్రటరీ అయినటువంటి తాతబ్బాయి గారిని మాట్లాడుతూ కోరుతూ ఉన్నాం. హలో సోదరులారా, ఈ వేళకి 15 రోజులు అవుతుంది. 15 రోజులు బట్టి నిరాహార చేస్తున్నారు, శాంతంగా చేసినప్పుడు అర్ధరాత్రికి అట్లా నిరాహార చేసి అక్కడ లారీలు వెళ్తే మళ్ళీ ఓట్లకి వెళ్తే పోలీసు వాళ్ళ మెడగా పట్టుకొని జీపులు ఎక్కించి తీసిపోవడం అది న్యాయమా అన్యాయమా? పోలీసులు న్యాయకెళ్ళి వెళ్తారా అన్యాయకెళ్ళి వెళ్తారా? వాళ్ళు మా భూమిలో పడి రోడ్డేసి తీసుకెళ్తున్నారు. మా భూములు పంట కూడా పోతున్నాయి, పంట పోతున్నాయని అవి ఎలా ఆ బొల్లెళ్ళలో ఆ చెట్టు ఒక చెట్టు కూడా కాయదు. ఆ గాలికి ఏదైనా పువ్వు వచ్చినా రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుంది? గాలి ఇస్తే ఆ పళ్ళు దగ్గర 100 పళ్ళు తిరుగుతాయి. 100 పళ్ళు తిరిగినప్పుడు ఆ గాలికి ఉంటాయా? ఒక పువ్వు కూడా ఒక కాయ కూడా కాయదు. వాళ్ళు చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతూ ఇష్టపోతాను. కానీ మా సమస్యలు వద్దని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధులు నిలదీసినటువంటి కాంగ్రెస్ నాయకులు రమణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నిరసన తెలిసిన కారణం ఏంటంటే ఈ ఏరియాలో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు